వెల్కమ్ టు మోజో టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుప్రీంకోర్టులో తమిళాన్ని అధికారిక భాషగా ఉపయోగించాలని ఎంకే స్టాలిన్ కోరారు. పోలవరం బనకచెర్లతో ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదు, నిమ్మల రామానాయుడు. వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం. సుప్రీంకోర్టులో వాదనలకు తమిళాన్ని అధికారిక భాషగా గుర్తించాలనే డిమాండ్ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పునరుద్ధరించారు. ఒక బహిరంగ కార్యక్రమంలో స్టాలిన్ తీర్పులను తమిళంలోకి అనువదించడం పెరుగుతున్నట్లు హైలైట్ చేశారు. మరియు సుప్రీంకోర్టు కార్యకలాపాలలో ఆ భాషను అనుమతించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుతం ప్రాంతీయ ప్రాతినిధ్యం పెరుగుతున్నప్పటికీ సుప్రీంకోర్టులో లేదా మద్రాస్ హైకోర్టులో వాదనలకు తమిళాన్ని అనుమతించడం లేదు. அங்கீகாரத்தை அன்றைக்கு நாம் பெற்றிருக்கவில்லை. ஆனால் 67ஆம் ஆண்டு தமிழ்நாட்டில் நடைபெற்ற தேர்தலில் திராவிட முன்னேற்ற கழகம் வெற்றி பெற்று அறிஞர் அண்ணா முதலமைச்சராக பொறுப்பேற்றுக் கொண்டு முதலமைச்சராக சட்டமன்றத்துக்குள்ளே நுழைந்து அண்ணா அவர்கள் முதல் தீர்மானமாக கொண்டு வந்து நிறைவேற்றிய தீர்மானம் என்ன என்று கேட்டால், சீர்திருத்த திருமணங்கள் அனைத்தும் சட்டப்படி செல்லுபடியாக என்ற தீர்மானத்தை கொண்டு வந்து நிறைவேற்றினார். ஆகவே இன்றைக்கு நடைபெற்றிருக்கக்கூடிய திருமணம் சட்டப்படி முறைப்படி செல்லுபடியாகும் என்ற அங்கீகாரத்தோடு நடந்தேறி இருக்கிறது. 67 தான் எனக்கு முதல் அங்கீகாரம் கிடைத்தது. ஆக அப்படிப்பட்ட முறைகளை நடைபெறக்கூடிய திருமணம் நாமெல்லாம் மகிழத்தக்கக்கூடிய வகையில இந்த திருமணம் வந்திருக்கிறது. இங்கு நீதியரசர் வந்திருக்கிறார்கள். அதே போல இங்கே இன்னொரு நீதியரசர் அவர்கள் வரவிருக்கிறார். திரு மகாதேவன் அவர்கள் வரவிருக்கிறார்கள். நம்முடைய சுந்தரேஷ் அவர்கள் இங்கே வந்திருக்கிறார்கள். நான் ஆச்சரியத்தோடு பார்த்தேன், தமிழிலே பேசினார்கள். தமிழிலே பேசிய நீதியரசர் அவர்களை நான் கேட்டுக்கொள்ள விரும்புவது, பல ஆண்டு காலமாக உச்ச நீதிமன்றத்தினுடைய நீதியரசர் பலர் தமிழ்நாட்டிற்கு வந்தபோது நாங்கள் தொடர்ந்து வைக்கக்கூடிய கோரிக்கை என்னன்னு கேட்டீங்கன்னா, உச்ச நீதிமன்றத்தில் வழக்காடு என்பது தமிழிலே இருக்க வேண்டும் என்று ஒரு கோரிக்கையை நாங்கள் தொடர்ந்து வைத்துக் கொண்டிருக்கிறோம். పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదని ఆంధ్రప్రదేశ్ జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సీఎం హోదాలో కేసీఆర్ రాయలసీమను రతనాల సీమ చేస్తారని మాట్లాడి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులే బనకచెర్ల ప్రాజెక్టును విరుద్ధంగా వ్యాఖ్యలు చేయటమేంటని నిమ్మల ప్రశ్నించారు. ఏటా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను వినియోగించుకోవాలన్నది మాత్రమే పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ఉద్దేశమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నిజాలు ఏంటనేది ప్రజలకి అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ పోలవరం బనకచెర్ల మీద కొన్ని అసత్యాలు లేకపోతే వాస్తవాల్ని వక్రీకరించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, ప్రెస్ ద్వారా చెప్తూ ఉన్నారో, అటువంటి స్థితి నుంచి ఏది వాస్తవాలు ఏది అవాస్తవాలు ఏవి నిజాలు అనేది ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు వాస్తవాలు అనే విషయాన్ని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా, ఏదైతే ఈ యొక్క పోలవరం యొక్క బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క స్వరూపం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రజలుగా అదేవిధంగా ప్రెస్తో మేము చాలాసార్లు కలిసి ఉన్నాం కాబట్టి దీని యొక్క స్వరూపం అంతా కూడా చాలా వరకు మీ అందరికీ తెలుసు. కానీ మీ ద్వారా ఈవేళ ఉభయ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో
ఏదైతే గత 50 సంవత్సరాలుగా పోలవరంకు సంబంధించి ఏదైతే గోదావరి నది ఏదైతే ఉందో మరి యొక్క గోదావరి నదికి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు మరి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇది ఏదో ఒక సంవత్సరం కాదు, దగ్గర దగ్గర లాస్ట్ 50 ఇయర్స్, గత 50 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే గోదావరి నది నుంచి వృధాగా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. వృధాగా సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఇది చరిత్ర, ఇది వాస్తవం అనే విషయాన్ని ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. పోలీసుల వేధింపులు భరించలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు కుండ బద్దలు కొట్టారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన అనుమతి కోసం మంగళవారం నర్సారావుపేటలో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వాళ్ళు మీడియాతో మాట్లాడారు. జగన్ అంటే జనం, జనం అంటేనే జగన్. ఆయన వస్తున్నారంటే జనం ఆగరు. కానీ జగన్ వస్తున్నారని పోలీసులు రకరకాలుగా వేధిస్తున్నారు. జగన్ పర్యటనను విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఆయన వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించడం ఖాయం అని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. వెళ్ళిపోతారు. కానీ చూస్తుంటే ఈ ప్రభుత్వం యొక్క దురాలోచన బట్టబయలవుతుంది. పొదిలి మీటింగ్ తర్వాత ఏంటో వాళ్ళలో భయం, వణుకు అర్థం కావట్లా. వామ్మో జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిస్తే ఈ ప్రభుత్వం ఇంకా పాలన అందించగలుగుతుందా అనే భయం స్పష్టంగా ఈ ప్రభుత్వంలో కనపడుతుంది. అందుకని అనేక ఒత్తిళ్లు అధికారుల మీద. ఇప్పుడు ఎస్పీ గారు కూడా ఒక 50 మందినే పర్మిట్ చేస్తాం, అలాగైతేనే 100 మంది. నేను అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యే స్థాయి, ఒక సర్పంచ్ స్థాయి పోతేనే పరామర్శకి ఆ గ్రామంలో 100 మంది వస్తారే, మరి రాష్ట్ర నాయకుడు మాస్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆపగలుగుతామా ఎవరివన్నా? అయినా మేము మాట ఇచ్చాం అందరూ నాయకులు. సార్ వాస్తవంగా మేము అందరూ కార్యకర్తలు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అంటున్నారు. మేము మొన్నటి వరకు మా నియోజకవర్గాల్లో పోనీలే కార్యకర్తల వరకు తలా ఒక 50 వెహికల్స్ 100 వెహికల్స్ పెట్టి తీసుకెళ్దాం నియోజకవర్గాల నుంచి అనుకున్నాం. కానీ మీరు సెక్యూరిటీ ప్రాబ్లం అంటున్నారు, మీ నాయకుడికి ఆపద రావచ్చు అంటున్నారు, వెహికల్స్ ఆపేయమంటున్నారు. అంటే ఎస్ మేము మాటిస్తాం, ఒక్క వెహికల్ కూడా పెట్టము. మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి రావటం, ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటమే మాకు ముఖ్యం. వేరే ఏ విషయం మాకు ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఉన్న అనేది భారతదేశం మొత్తం తెలుసు, కొత్తగా తెలియజేయాలయ్యింది. ఎక్కడ మేము సమీకరణ చెయ్యము, స్వచ్ఛందంగా కేవలం మేము కూడా ఆయనతో పాటు ఆయన వెనకాల నడుచుకుంటూ పోయి పరామర్శిస్తాం అని చెప్పాం. వారు ఆలోచించుకొని చెప్తామన్నారు. ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 100 తాడేపల్లి నుంచి వచ్చి నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అటువంటి సంకేతాలు మాకు వచ్చినాయి. మీకు తెలిసిన విషయమే, ఒకసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కిపోయే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా రేపు వస్తారు, పరామర్శిస్తారు, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. ఏది ఏమైనా రేపటి ఈ ప్రోగ్రాం కొనసాగుతుందని మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులు మీకు తెలియజేస్తున్నాం. తల్లికి వందనం ఇచ్చి సూపర్ 6 అయిపోయిందంటున్నాడు చంద్రబాబు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1500, 50 ఏళ్లకు పెన్షన్ అన్ని ఎగనామం పెట్టేసినట్టేనా? ఎవరైనా దీని గురించి మాట్లాడితే నాలుక మందం అని బెదిరిస్తారా? ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో చేసిన అఘాయిత్యాలన్నీ వైఎస్ఆర్సీపీ పుస్తక రూపంలో ప్రచురించింది అని ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్కొన్నారు. మీరు 54 లక్షల మందికి ఇచ్చినారు, ఇంకొక 4 లక్షలు ఇస్తామన్నారు, 58 అవుతారు, 30 లక్షల మందికి మీకు ఎగురగొట్టే కార్యక్రమం పెట్టారు. తల్లికి వందనం ఇచ్చి సూపర్ 6 అయిపోయినాయన్నారు. అంటే రైతులకు ఇవ్వాల్సినటువంటి 20,000 అయిపోయినట్టేనా? నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి 3,000 అయిపోయినట్టేనా? 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ప్రతి మహిళకు ఇస్తామని 1,500 చొప్పున ఇస్తారన్నారు నెలకు, అదే అయిపోయినట్టేనా?
తర్వాత 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నారు. అది అయిపోయినట్టేనా? అంటే ఇవన్నీ ఎగనామం పెట్టినట్టేనా? మీరు అయిపోయినాయంట. మళ్ళీ ఎవరన్నా దీని గురించి మాట్లాడితే వాళ్ళ నాలుక మర్తేయండి అని బెదిరిస్తారు. ఏదైనా సరే పథకం గురించి కానీ సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ప్రశ్నిస్తే చాలు జైలు పాలే. ఇంత దారుణమైనటువంటి సంవత్సరం పాలన జరిగింది. కాబట్టి ఆ సంవత్సరం పాలనలో జరిగినటువంటి అఘాయిత్యాలన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది. దాన్ని ఈరోజు పార్టీ తరఫున జిల్లా ఇన్ఛార్జీలు నాయకులు ఎమ్మెల్యేలు అందరం కలిసి ఈరోజు పార్టీ పుస్తక ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కాలంలోనే ఇన్ని హరాస్మెంట్లు జరిగినాయంటే రాబోయే సంవత్సరం ఎంత దారుణంగా ఉంటుందో కూడా ఊహించుకోవచ్చు. ఎందుకంటే వచ్చే సంవత్సరం లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లలో నిలబడకుండా పోటీ చేయకుండా బెదిరించుకునేదానికి ఎన్ని రకాలుగా అఘాయిత్యాలు చేస్తారు, ఎన్ని రకాలుగా బెదిరిస్తారు, ఎన్ని రకాలుగా హరాస్మెంట్ చేస్తారు అనే దానికి రేపు రాబోయే కాలంలో చూడాలి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై నాయకులపై పదుల సంఖ్యలో కేసులు పెడుతున్నారు, జైళ్లకు పంపుతున్నారు. ఎలాగైనా అధికారంలో కూర్చోవాలనే సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఇప్పుడు పాలన మానేసి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు అని ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. ఇలా కాదు, మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతున్నారు. మనని చూసినాం, మన సినీ యాక్టర్ని కృష్ణమురళి గారిని. అదేవిధంగా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లుగా నియట్లేదు. వాళ్ళు చెప్పిన మాట వింటేనే వాళ్ళ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పోలీసు వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ చెప్పు చేతిలో ఉంటేనే వాళ్ళు మరసంగా ఉద్యోగాలు చేసుకునొచ్చు. లేదంటే వాళ్ళ మాట వినకపోతే అందరూ జైలుకే. ఇది పరిపాలన ఏం పరిపాలన అంటే రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలన. ఆయన లోకేష్ గారు యువకలం పాదయాత్ర చేసినప్పుడు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తున్నాడే, అదే రాజ్యాంగం నడుస్తుంది. ఇప్పుడు పరిపాలన చేసే రాలే వాళ్ళు మభ్యపెట్టి మోసం చేసి సూపర్ 6 అని సంక్షేమ పథకాలని చెప్పి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ సీట్లో కూర్చోాల అలవిగానే హామీలు అవి అసలు. ఎందుకంటే ఆయన 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఆయనకు తెలుసు రాష్ట్ర బడ్జెట్ ఎంత మనం చెప్పామని చేయలేమని తెలుసు ఆయనకి. అయినా కానీ ఎందుకోసం అంటే ఆయన ఫస్ట్ సీట్లో కూర్చోాల. నేను ఎన్ని అబద్ధాలు చెప్పానా కానీ ఎన్ని మోసాలు చేసి కానీ ఫస్ట్ మనం సీట్లో కూర్చున్న విధంగా ఫస్ట్ వాళ్ళు సీట్లో కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకి పరిపాలన చేయాలను ఏదో చేయాలని కాదు, ఓన్లీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం చేయాలని. ఎందుకంటే ఒక జర్నలిస్టుని మననే చూసినాం, ఒక్క వెహికల్ నవ్వినారని నవ్వితే మీరు చూసిన సుప్రీంకోర్టు కానీ జడ్జీలే, వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జీలే చెప్పినారు అంటే నవ్వితే తప్ప అని. తిరుమలలో అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. శ్రీవారి వైభవం, సనాతన ధర్మ వ్యాప్తి కోసం విస్తృత కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్యలు సాగుతున్నట్లు సమాచారం. దీని ద్వారా భక్తుల్లో ధార్మికతను పెంపొందించేలా, సంప్రదాయాలను నిలుపుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు.
పెట్టాను సార్ 5 రోజులకి ఇచ్చాము ఇది అంటే మళ్ళీ దాన్ని దీనికి ఎస్టేట్ అజెండా ఇందిరా మహిళా శక్తి చీరలతో చేతి నిండా ఉపాధి కలుగుతుంది. గడువులోగా మొదటి చీర అందించాలి, రెండవ చీర ఆర్డర్కి సిద్ధంగా ఉండాలి. బతుకమ్మ చీరల బకాయిలు 280 కోట్లు చెల్లించాం. 50 కోట్ల రూపాయలతో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేశామని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమలో ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించిన ఆది శ్రీనివాస్, చేనేత బౌలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్లు పాల్గొన్నారు. తెగుతుందామని కొంచెం గవర్నమెంట్ గారి గవర్నమెంట్ చెప్పారు సమక్షంలో కలెక్టర్ గారి సమక్షంలో ఇక్కడ ప్రొడక్షన్ ఎంతవరకు వచ్చింది మహిళా శక్తి చీరని ఒకసారి పరిశీలించడానికి మేమందరం రావడం జరిగింది. మరి ఇక్కడ సుభాష్ గారు ఈ యూనిట్ ఓనరు, వారికి 96,000 మీటర్ల ఆర్డర్ ఇస్తే వారు సుమారు 50% ఆల్రెడీ ప్రొడక్షన్ చేశారు. మరి ముఖ్యంగా ఈ చీరల పంపిణీ తొందరగా ప్రభుత్వం చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి మన సిరిసిల్లాలో తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో పని తొందరగా వేగవంతం చేసి పూర్తి చేయాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు యూనిట్లు కూడా వచ్చి చూడడం జరిగింది. మరియు వర్కర్లందరూ కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా పని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కల్పించాము. సుమారు 4,000 నుంచి 5,000 రూపాయలు ఒక వారానికి వాళ్ళకందరికీ వస్తుంది. మరియు ఉన్నటువంటి పేమెంట్స్ కూడా ఎంతవరకు అవుతుందో చురుగ్గా పేమెంట్ కూడా మేము చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం సైడ్ నుంచి మేము చేస్తున్నాము. ఈ చీరలు పూర్తి స్థాయిలో తొందరగా అయిపోవాలని మేము అందరినీ కోరుకుంటాం. ఎందుకంటే ఇది మొదటి చీర, మళ్ళీ రెండో చీర ఆర్డర్ కూడా వెంటనే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో సిరిసిల్లాలో తర్వాత ఇతర పవర్లూమ్ క్లస్టర్స్ మన రాష్ట్రంలో ఈ రకంగా పని కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ సత్ఫలితం చేయాలని కోరుకుంటున్నాం. గతంలో ఉన్నటువంటి బకాయిలు 275 కోట్లు ఇవ్వడమే కాకుండా కొత్తగా చీరల తయారీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతా కార్మికులు పౌరలూమ్ కార్మికులకు అప్పేపి చేతిన్న పని కల్పించిన సందర్భంలో నేను ఈ ప్రాంత నేతా కార్మిక పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావుకి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు, జిల్లాకు సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీరావు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఇటీవల మనం ఎక్స్పోర్ట్ కంపెనీ ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా ఇక్కడ మనం కార్యక్రమాలు చేయడం జరిగింది. రాబో రోజుల్లో కూడా వర్కర్ టు ఓనర్ సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రణాళిక జరుగుతామని ప్రభుత్వ పక్షాన ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ఇంకా ముందుకు పోతామని వాటి సందర్భం చెప్తూ మేము మొదటి రోజు చెప్పినాం, రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి అంటూ ఎక్కడ ఆగదు.
నేత కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడంలో గత ప్రభుత్వం కంటే ముందుంటాం. గత ప్రభుత్వం కంటే ఎక్కువ మేలు చేసేటువంటి చీరలు ఇస్తాం, ఎక్కువ మేలు చేసేటువంటి కార్మికులకు వేతనాలతో కూడిన పని కల్పిస్తామని చెప్పిన మాటకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈరోజు మీరందరూ కూడా వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, పద్మశాలి కుల బాంధవులకు సంబంధించినటువంటి సమావేశం జరిగినప్పుడు కూడా మీకోసం ఈ ప్రభుత్వం ఉంది, మీకంటూ పని కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరోసారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో సకాలంలో మీరు ఇచ్చిన ఆర్డర్ను పూర్తి చేసుకుని అట్టి చీరలను ప్రభుత్వానికి ఇచ్చి తరువాత రెండో చీర కూడా మళ్లీ మీకు పని కల్పించడానికి కోసం ప్రభుత్వం సిద్ధంగా 2 చీరలు మహిళా శక్తి తల్లిలోకి ఇవ్వాలి, మహిళా శక్తి అనుకున్నాం. కాబట్టి ఈ మొదటి చీర ఆర్డర్ను మీరు ఈ ఆగస్టు ఏదైతే మాసోలు మీకు ఇచ్చిన గడువులో గల ఇచ్చుకొని రెండో చీర కోసం కూడా మీరు మానసికంగా సిద్ధంగా ఉండే విధంగా. ఇక్కడ ఇంకొక విషయం, కార్మికులకు సంబంధించి కానీ 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న యార్డ్ డిపో కూడా వచ్చింది. 90% ఈరోజు టెక్సో ద్వారా నూనెలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టుకోండి. ఆ మీటింగ్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శైలజరామయ్య గారు అక్కడి సమస్యలు చెప్పాలన్నప్పుడు ఈ సమస్య చెప్తే వారు వెంటనే మరి 50 కోట్లతో మీరు నూలు సంబంధించిన యార్డ్ డిపోను కూడా మంజూరు చేయడం, అది కూడా మనం పక్కన ఉన్నటువంటి వేములవాడలో ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి కూడా నూలు ఇప్పించే కార్యక్రమం చేసుకుని ముందుకు పోతాం. ఈ విధంగా కార్మికుల శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది. అన్ని రకాల వారు సేవ చేసేటువంటి కార్యక్రమంలో ముందుకు సాగుతుంటే ఈ సందర్భంగా తెలియజేస్తాను. జల దిగ్బంధంలో ఎస్సీ కాలనీ వాసులు ఇంటిలో నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు మునిగిపోవడంతో ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. స్పందించిన ప్రజాప్రతినిధులు వాంకిడి మండలంలోని బంజారా గ్రామ పంచాయతీ పరిధిలో గల ఎస్సీ కాలనీలో గత 4 రోజుల క్రితం కురిసిన వర్షానికి 25 కుటుంబాలలో ఇండ్లలో చేరిన నీరు రావడంతో ఆదివారం రోజు స్థానిక కాంగ్రెస్ నాయకులు కదలి వచ్చి ఎస్సీ కాలనీలో పర్యటించి తమ సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గురుడులే నారాయణ సందర్శించారు. ఎస్సీ కాలనీలో గత 4 రోజుల నుండి వచ్చిన వార్తలకు స్పందించి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీకి డీసీసీ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావుకు తెలియజేయడంతో వారి ఆదేశాల మేరకు ఆదివారం రోజు ఎస్సీ కాలనీలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. కానీ గత ప్రభుత్వం చేపట్టిన డ్రైనేజీ పనుల్లో మా ఎస్సీ కాలనీ వాసులను పట్టించుకోకపోవడంతో గత 10 సంవత్సరాల నుండి వర్షపు నీరు ఇండ్లలో చేరటం కాలనీ వాసులు ఇబ్బంది పడటం జరుగుతోంది. తీసేయాలని ప్రయత్నం చేస్తే ఇక్కడ కొంత బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఈ స్టోరేజ్ ఇట్లనే ఆగిపోవడం జరిగింది. అయితే నా డీసీసీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ వారికి మేము చెప్పడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ పరిశీలించడానికి వచ్చడం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులకు మేము ఈరోజు భరించుకోవాల్సి వచ్చింది. కాబట్టి మేము తప్పకుండా ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చేది ఏంటంటే ఒక వారం 10 రోజులలో మేము ఖచ్చితంగా డ్రైన్ కట్టి ఇక్కడ చూపెడతాం, వాళ్ళకు కూడా బుద్ధి చెప్తామని మేము కాంగ్రెస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము 10-15 రోజులలో ఖచ్చితంగా డ్రైన్ కట్టి ఇక్కడ ఉన్న పరిస్థితిని సమస్యను తెలుసుకున్నాం, ప్రజలను తెలుసుకున్నాం. వాళ్ళ ఇంట్లోనే కూడా వండటానికి కూడా పరిస్థితులు లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా 10-15 రోజులలో మేము డ్రైన్ కట్టి వీళ్ళకు న్యాయం చేస్తామని కోరుతున్నాం. వారికి ఏమైనా సహాయం చేయిస్తారా? సరే, మేము మనకు అధిష్టానాలకు మేము చెప్తాము. అధిష్టానం చెప్పిన తర్వాత వాళ్ళకి సరుకులు కూడా అందేటట్టు చూసే బాధ్యత మనది కూడా ఉన్నది. కాబట్టి ఎందుకంటే 10-15 మందికి సరుకులు కూడా ముందుకోవడం జరిగింది. అది కూడా నేను అధిష్టానానికి తెలియజేస్తా. తొందరలోనే వాళ్ళకు కూడా సాయం చేయడానికి నేను ప్రశ్నిస్తాను. తక్షణం అంటే ఎంఆర్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా నేను ఎంఆర్కు ఫోన్ చేస్తా. ఇప్పుడే ఇమీడియట్లీ ఫోన్ చేసి వాళ్ళకు తక్షణమే వాళ్ళకు ఇమీడియట్లీగా ఒక 50 కిలో బియ్యము వాళ్ళకు వచ్చినటువంటి ఏదో సాయం, అంటే గవర్నమెంట్ నుంచి రిలీజ్ ఫండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు సాయం కొంత అదే అంటే సరుకులు కొనడానికి వాళ్ళకు ఇప్పించే బాధ్యత నాది. రాలేదని వాళ్ళు గ్రామస్తులు వాస్తవనే కదా, అది రాలేదని అసలు నిరక్షణం. ఎందుకంటే సెక్రటరీ ఎంపీఓ అసలు కావాలని చేస్తున్న ఎంపీఓ ఖచ్చితంగా ఇక్కడ వచ్చి వాళ్ళని కొద్దిగా చూడాలి. అధికారులు రాకపోవడం వల్లనే మా మీద దోపినాం. కాబట్టి మేము ఈరోజు మా డిసిసి అధ్యక్షులు వాళ్ళ కొద్దిగా అంటే మనకు అంటే ఆయన పరిస్థితి బాగలేదు కాబట్టి ఆయన ఇవాళ నన్ను పంపడం జరిగింది. సార్ నిన్ననే వచ్చేటోళ్ళు, నిన్న రాలేదు. ఇవాళ కూడా ఆయన మంచిగా పానానికి బాగలేదు కాబట్టి ఇవాళ రాలేదు. నన్ను కాబట్టి చూసి రావని నాకు ఏమంటే
10-15 రోజుల్లోనే మేము ట్రైన్ కట్టి చూపెడదాం నారాయణ వాళ్ళకి చెప్పిరామని చెప్పడం జరిగింది. కాబట్టి నేను అధ్యక్షులుగా మండల అధ్యక్షులుగా రావడం జరిగింది. ఇంతవరకు రాలేదే కానీ మనకు తెలిసిన కాబట్టి పెద్ద మనుషులు నిన్న మొన్న రావడం జరిగింది మన దగ్గర మా కాంగ్రెస్ కార్యాలయంలో. అయినా మన డిసిసి అధ్యక్షులు కూడా కలవడం జరిగింది. సార్ ఇది పరిస్థితి ఉన్నదంటేనే మేము ఈరోజు రావడం జరిగింది. సార్ నిన్న వచ్చేది రాలేదు, ఇవాళ మేము రావడం జరిగింది. మేము ఖచ్చితంగా ఒక 15 రోజులలో ట్రైన్ చేపిస్తాం. సైబర్ నేరాలు తస్మాత్ జాగ్రత్త. ఈరోజు దౌలతాబాద్ మండల కేంద్రంలోని దొమ్మాట గ్రామంలో సైబర్ నేరాల మీద దౌలతాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్దీప్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగించుకోవాలి, దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్ టైం ఉంది కాబట్టి ఎలక్షన్ టైంలో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి, గొడవలతో ఇన్వాల్వ్ కావద్దు, గ్రామంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలని గ్రామ ప్రజలను కోరటం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఇందులో పాల్గొన్న వారు హెడ్ కానిస్టేబుల్ విక్రమ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరూ వాడుతున్నారు. ఒక 10 సంవత్సరాల కింద చూసుకుంటే ఎవరు కూడా టెక్నాలజీ వాడకపోయారు. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు టెక్నాలజీ వాడుతున్నారు. ఏదైనా ఒక చిన్నది కానీ ఇట్లా ఫోటో తీసుకుంటున్నారు, గ్రూప్లో పెడుతున్నారు, అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందా లేదా? అందుకని టెక్నాలజీ అంత ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మీ ఊళ్ళో ఒకటి గ్రూప్ ఉంటుంది, దొమ్మాట గ్రూప్, విలేజ్ గ్రూప్ అని. ఏదైనా ఒక చిన్నది జరిగిందనుకో అలా గ్రూప్లో పెట్టేసి వాడు దుబాయ్లో ఉన్నా ఎక్కడున్నా గ్రూప్లో ఉంటే తెలిసిపోతుందా లేదా? అంటే మనకు టెక్నాలజీ అనేది అంత ఫాస్ట్గా ఇంప్రూవ్ అయిపోయింది, ఫాస్ట్ పెరిగిపోయింది టెక్నాలజీ అనేది. దాన్ని మనం ఎంతవరకు అయితే మనం ఏ పర్పస్ అయితే వాడుకోమో ఆ పర్పస్గా వాడుకోవాలి. పాటించడానికి లేకపోతే వాళ్ళకు మనం ఇప్పుడు పైసలు పంపించాలనుకుంటున్నాం, ఇంకా కూడా మనీ అనుకో లేకుండా అక్కడ గూగుల్ పే, ఫోన్పే కొట్టుకుంటాం. ఇవన్నీ మనకు తగ్గుతున్నాయి. మనకేమైనా విషయాలు కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే కూడా మనం యూట్యూబ్లో చూసుకుంటాం. ఇప్పుడు మనం పాత ఫ్రెండ్స్ని కలుసుకోవాలి, తెలుసుకోవాలని సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటాం. ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, దీని ద్వారా సోషల్ మీడియా ఏదైతే ఉందో దాని ద్వారా మనం పాత ఫ్రెండ్స్ తెలుసుకుంటున్నాం. పాత ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు కనెక్ట్ చేసుకున్నాం, మాట్లాడుతున్నాం. టెక్నాలజీ ద్వారా మనకు ఇంతకుముందు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాయి. అట్లనే టెక్నాలజీ ఇవి మనకు లాభాలు, నష్టాలు ఏమున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ వలన మనకు నష్టాలు కూడా చాలా ఉన్నాయి. అంటే దీనివల్ల సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు కాబట్టి సైబర్ అఫెండర్, సైబర్ దొంగలు కూడా ఏం చేస్తున్నారంటే ఈ టెక్నాలజీ ద్వారానే వాళ్ళు అఫెన్స్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా గూగుల్ పే, ఫోన్పే ఉంటుంది, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. మన ప్రతి ఒక్కరు కూడా షాప్లో పోయినా ఎక్కడ పోయినా గూగుల్ పే, ఫోన్పే వాడతారు. అప్పుడు ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్గా మీ యూపీఐ ఐడి అవన్నీ కూడా వాళ్ళ దగ్గర స్టోర్ అయిపోయి ఉంటాయి. మీరు స్కాన్ చేసినప్పుడు సైబర్ అఫెండర్స్ ఏం చేస్తారు, దాని ద్వారా సైబర్ క్రైమ్ చేస్తారు. ఇంకొకటి ఏంటి, మీకు ఒక లింక్ పంపిస్తారు తెలియకుండా. ఆ లింక్ మీరు టచ్ చేయగానే ఏం చేస్తారు, వాడు ఎక్కడో ఉంటే మీ ఫోన్ అనేది ఆపరేటింగ్ చేస్తారు. మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం చూస్తారు. కొంచెం మందికి స్పామ్ కాల్స్ అని వస్తున్నాయా లేవా? కొన్ని డిఫరెంట్ నెంబర్కి స్పామ్ కాల్స్ అని వస్తాయి. వాడు ఎవడో ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి నీ పేరు ఇది రాజయ్య, నీ పేరు రాజయ్య కదా, నీ దొమ్మాట విలేజ్ కదా, నువ్వు ఈ బ్యాంకులో 3 లక్షలు లోన్ తీసుకున్నావు, నువ్వు లోన్ కట్టకపోతే నీ ఇంటి మీదకి వచ్చి ఇంటి దగ్గర వచ్చి అది చేస్తాం, నీ ల్యాండ్ అవి అని సీజ్ చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం. బ్యాంకు లేదు, మేము బ్యాంకు వాళ్ళని ఫోన్ చేసి ఫేక్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాం. మీరు రెస్పాండ్ గారు కాకపోతే ఏం చేస్తారు, మీ చుట్టాలకు, మీ ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉంటాం. అంటే ఏందన్న, ఇది ఎట్లా అన్నట్టు, వాడు ఆ లింక్ గుర్తెలియని మనకు అన్నౌన్ లింక్స్ మనం టచ్ చేయడం వల్ల మనం మన ఫోన్ దానిలోకి పోయి వాడు మన మెయిల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఓపెన్ చేసి ఇట్లా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు. మొన్న దీపాంపల్లిలో కూడా ఇట్లా జరిగింది, చేరుపల్లిలో కూడా ఇట్లా జరిగింది. వాళ్ళు లొల్లులు పెట్టుకుని ఇట్లా కాదు స్పామ్ కాల్స్ అని నాకు కూడా ఇట్లా కాల్స్ వచ్చినాయి, ఇట్లా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇలాంటి వస్తే రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదని చెప్పి మనం అది ఓకే. ఇది సైబర్ క్రైమ్ అనేది ఎక్కువ జరుగుతున్నది. నెక్స్ట్ పోతే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఈ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. టైంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడన్నా ఏదైనా కానీ చెప్పాలి, లేదు ఏమున్నా కానీ అనవసరంగా చిన్న గొడవలకు దీనిలో పోవద్దు. మీరు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, అనవసరంగా చిన్న గొడవలకు పోయి కేసులలో ఇరుక్కుంటే ఒకసారి ఎలక్షన్ కేసులో ఒక్కసారి ఇరుక్కుంటుంది, ఎప్పటికీ ఉంటుంది. మామూలు కేసు అంటే పోతుంది, కానీ ఎలక్షన్ కేసు అనేది పోతుంది.
ఎలక్షన్స్లో జరిగే టైంలో మనకు ప్రతి ఒక్కటి హైదరాబాద్ ఎలక్షన్స్ వెళ్ళి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ టైంలో ఏదైనా కేసు అయింది, దుమ్మాట వెళ్ళిలో కేసు అయింది, సూరంపల్లిలో కేసు అయింది, వాళ్ళు మొత్తం ఎలక్షన్స్ వెళ్ళి దానిలో వాళ్ళు డేటాబేస్లో పెట్టుకుంటారు. ఇక ప్రతి సంవత్సరం ఈ ఎలక్షన్స్ ఉన్న టైంలో ప్రతి సంవత్సరం వాళ్ళు ఇబ్బంది పెట్టుకుని ఉంటుంది. బాండోలు చేసుడు, మీ పోలీసియన్ పిలుచుడు, నువ్వేం చేస్తున్నావు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక ఎలక్షన్స్లో కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఇంతకుముందు వాళ్ళ ఎలక్షన్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నప్పుడు అలా వచ్చుడు, ఎంఆర్ ఆఫీస్లో బాండవరావు, ఇవన్నీ ఇబ్బందులు పడుతూ ఉంటాయి. పిల్లలకు మెయిన్గా చదువుకునే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతా ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది మన లీడర్స్ ఇక్కడ లోకల్ ఉండేటోళ్ళే ఉంటారు. ఇవాళ ఎలక్షన్ టైంలో ఒక నెల రోజులు ఉంటుందేమో, తర్వాత అందరం ఒకటే కలిసిగా ఉంటాం కదా. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలపైన అవగాహన కల్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి సైబర్ క్రైమ్ పట్ల పూర్తి అవగాహన ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం చేస్తలేం, టెక్నాలజీని ఎంతవరకు యూజ్ చేసుకోవాలి, దానివల్ల లాభాలేంది, నష్టాలు అనేటివి ఏం జరుగుతున్నాయి అనేటివి ఈ అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకు ఈ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఎలక్షన్స్ టైంలో కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి కేసులలో ఇన్వాల్వ్ కావద్దు. గ్రామంలో ఎలాంటి శాంతి భద్రతలకు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా గ్రామస్తులందరూ సహకరించాలని ఈ మీటింగ్ ఉద్దేశించి అందరి గ్రామస్తులకు చెప్పి అవగాహన కల్పించడం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్